హలో అండి విజ్ఞాన్ గారు. 'ఖలేజా' సినిమా అప్పుడు రిలీజ్ అయినప్పుడు పెద్ద టాక్ ఏం లేదు, ఫ్లాపే. కానీ అది ఓటీటీ కూడా కాదు, ఛానల్స్కి వచ్చిన తర్వాత ఎగబడి 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 చూశారు, ఇప్పటికీ చూస్తారు. ఇప్పుడు రిలీజ్ అయితే కొత్త సినిమాలు రిలీజ్ అని ఎవరు పోవట్లేదు, కానీ 'ఖలేజా'కి టికెట్లు దొరకట్లేదు. అంత ఎంజాయ్ చేస్తున్నారంట ఆ సినిమాని. మేబీ ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే బాగుండేదేమో అప్పుడు కన్నా కూడా. కొన్ని మనకి జనరేషన్ గ్యాప్ సినిమాలు ఉంటాయి, అప్పుడు కాకుండా ఇప్పుడు రిలీజ్ అయితే బాగుండు అనుకుంటాం. మేబీ 'ఖలేజా' కూడా ఆ కోవలోకి అనుకోవచ్చా? నిన్న సి కళ్యాణ్ గారు మాట్లాడుతా ఎమోషనల్గా ఒరే 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 మీరే రా సినిమాని ఫ్లాప్ చేసిందని మహేష్ బాబు ఫ్యాన్స్ని తిట్టేశాడు. ప్రేమతోనే తిట్టాడులే, మరి ఏదో ఏం తిట్లా, ప్రేమతోనే తిట్టాడు. అంటే రీజన్ అప్పట్లో మహేష్ బాబు ఫ్యాన్సే మెసేజ్లు పెట్టుకున్నారు అందరికి, ఏదో అయిపోయింది చీనీ అమ్మ జీవితం అని ఆ డైలాగులు ఉన్నాయి కదా. అది అసలు మహేష్ బాబుకి స్లాంగ్ ఏంటి, ఇది ఇదేంటి అదే ఫస్ట్ వాళ్ళ లాంగ్వేజ్ ని తీసుకోలేకపోయారు. ఇట్లా మాట్లాడతాడు అసలు ఏంటిది అని చెప్పేసి వాళ్ళ సినిమాని ఏదేదో చేసేసారు. గందరగోళం అయిపోయింది. సరే గందరగోళం అయ్యింది, సినిమా ఫ్లాప్ అయింది. అంటే అనుకున్నంతగా రీచ్ అవ్వాల, వదిలే. ఇప్పుడు నవ్వు 'ఖలేజా' గురించి మళ్ళీ మాట్లాడుకుంటే 2010 నుంచి రిలీజ్ నుంచి 2025 వరకు ఈ సినిమా 1500 సార్లు టీవీలలో వచ్చింది. ఇదొక రికార్డ్. 1500 సార్లు అంటే ఇంకోటి గుర్తుపెట్టుకో, ఈ వారం 10 రోజుల్లో కూడా జీ తెలుగులోనో స్టార్ మాలోనో వేసి ఉంటాడు, వేసే ఉండొచ్చు ఏ మధ్యాహ్నం ఏదో టైంకి. కొన్ని సినిమాలు అలానే పడతాయి. అంత రేర్ సినిమా, అంత రెగ్యులర్ సినిమా. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక రికార్డ్, టెలికాస్ట్ అయిన ప్రతిసారి డీసెంట్ టీఆర్పీ, ప్రతిసారి ఈచ్ అండ్ ఎవ్రీ టైం. అది ఇంకో పెద్ద రేర్ రికార్డ్. నెక్స్ట్ సోషల్ మీడియా మీమ్స్లో ఇప్పటి వరకు 'ఖలేజా' మీమ్స్ ఉంటాయి, అది ఇంకా పెద్ద రికార్డు. సో ఇన్ని రికార్డ్స్ ఉన్నాయి. మరి సరే సినిమా బాగాలేకపోతే లాస్ట్ వీక్ కూడా టీవీలో అంతమంది ఎగబడి ఎందుకు చూశారు? ఏముంది 'ఖలేజా'లో? నెక్స్ట్ అప్పట్లో రిలీజ్ అయినప్పుడు ఈ పొద్దున్న హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పుకుంటా ఉంటారు కదా, ఉత్తరాలు చదువుకొని యాంకర్లు వస్తారు. నువ్వు కూడా చేసావు అది? హ్యాపీ బర్త్డే అని చెప్పుకుంటూ కామెడీ సీన్లు చెప్తారు. ఈ కామెడీ సీన్స్ లో కూడా ఖచ్చితంగా ప్రతిరోజు 'ఖలేజా'కి సంబంధించి ఒక సీన్ ఉండేది. నెక్స్ట్ కొన్నిసార్లు ఏంటంటే మధ్యాహ్నాలు అప్పట్లో సినిమాలు అయిపోయిన తర్వాత, ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ 5కు ఉంటుంది, సినిమా ఏమో తొందరగా అయిపోయింది, ఒక 5 నిమిషాలు గ్యాప్, 10 మినిట్స్ 15 మినిట్స్ గ్యాప్ ఉంటే కామెడీ సీన్స్ వేసేవాళ్ళు. ఇప్పటికే ఇస్తారు. ఈనాడు సినిమా అంటే అక్కడెక్కడ గ్యాప్ వచ్చిందో ఈనాడు సరాగాలు వేస్తారు. అవును, అయితే ఇంటర్వ్యూలు చిన్న ముక్కలు కట్ చేసి ఆ 10 నిమిషాలకి 15 నిమిషాలకి వేస్తూ ఉంటారు. సో అట్లాంటి టైంలో కూడా 'ఖలేజా' మ్యూజిక్ ఇవి షార్ట్స్ లాగా ఏవో పడి ఈ కామెడీ సీన్స్ అన్నీ వస్తున్నాయి. నెక్స్ట్ మళ్ళీ యూట్యూబ్లో 'ఖలేజా' సినిమా ఒక పెద్ద రికార్డు. నెక్స్ట్ ఓటీటీలోనూ ఒక రికార్డు. అండ్ ఇప్పటికీ యూట్యూబ్లో దాన్ని ముక్కలు వేసిన కామెడీ సీన్స్ ఇంకా పెద్ద రికార్డు. మరి ఇంతమందికి నచ్చి ఇన్నిసార్లు చూసారు కదా, అప్పుడు ఎందుకు చూడలేరురా మీరు? అంటే పాటలుగా చూసినప్పుడు నచ్చింది, ముక్కలు కింద చూసినప్పుడు నచ్చింది. అలా ఎలా టచ్ లో నచ్చలేదు వాళ్ళకి. అప్పుడు అన్నారు చాలా మంది, సి కళ్యాణే చెప్పాడు, మీరు సరే ఇదే సినిమాని అసలు ఇన్నిసార్లు చూసిన సినిమాని నేను మళ్ళీ రేపు రిలీజ్ చేస్తున్నా 4K రిజల్యూషన్లో, ఏం చేసుకుంటారో చేసుకోండి అని వదిలేశాడు. ఇంకా వీళ్ళందరికీ కట్టలు తెంచుకున్నాయి. అంటే రీజన్ ఏంటంటే ఇప్పుడు కనుక నువ్వు థియేటర్లో మహేష్ బాబుని చూడకపోతే ఇంకా 3 ఏళ్ల వరకు చూడలేవు, అదొకటి ఉంది. అట్లాంటి సిచ్యువేషన్లో అమ్మ రిలీజ్ సినిమా నిన్న ప్రీమియర్స్ పడ్డాయి రాత్రి. నేను నెక్స్ట్ కూడా అదే అడగబోతున్నాను. ప్రీమియర్స్ అన్ని పెద్ద హిట్, అంటే ఆల్మోస్ట్ అన్ని హౌస్ఫుల్. అసలు ప్రీమియర్స్ పడ్డం ఏంటి కొత్త సినిమాలో లాగా తెలియదు. ఇప్పుడు ఈ రోజు మళ్ళీ మొత్తం హౌస్ఫుల్. యాక్చువల్గా ఇవాళ ఎక్కడికి వెళ్ళాలి అందరూ? భైరవానికి పోవాలి. కొత్త సినిమా రిలీజ్ ఉందా? 3 హీరోలు ఉన్నారా? ఒకడు కాకపోతే ఒకడు అవుతాడు నీ ఫేవరెట్. అవునా? పైగా ట్రైలర్ అందరికి నచ్చిందా? నచ్చింది. అండ్ కొంతమంది ఆ తమిళ వర్షన్, వేరే లాంగ్వేజ్ వర్షన్ చూస్తున్నారు. వాళ్ళకి ఆ సినిమా చూసి దాంట్లో మనోళ్ళు ఎలా చేశారని కంపేర్ చేయడానికైనా పోతారు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ 'ఖలేజా' మొత్తం 800 స్క్రీన్లో రిలీజ్ అయింది. 800. ఇప్పుడే బాగా డబ్బులు వచ్చాయి. అదేంటో మరి అసలు అర్థం కాల. ఇన్నిసార్లు చూసిన సినిమా, అందరికి ప్రతి సీన్ మైండ్లో ఉన్న సినిమా అది, సింపుల్గా చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ ఇదే ఊపుతో, ఎందుకంటే రేపు కృష్ణ గారి బర్త్డే ఉంది, అందుకని చెప్పి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఏదో రిలీజ్ చేసుకున్నారు.
మహేష్ బాబు సినిమాలు కొన్ని ఉన్నాయి, ఎందుకు ఆడలేదో తెలియని సినిమాలు నాకు కూడా కొన్ని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇదేమైంది 1 నేను ఒక్కడిని, దాన్ని కూడా రిలీజ్ చేయొచ్చు కదా, ఎంత బాగుంటుంది సినిమా అసలు. అది 1 ఎప్పుడైనా చూసావా? చూసానులే. దాన్ని కూడా రీ రిలీజ్ చేయొచ్చు. అదే చెప్తాను, 1 అప్పుడు కాకుండా ఇప్పుడు రిలీజ్ అయితే మేబీ ఇంకొంచెం హైప్ వచ్చేదేమో. సేమ్ అలాగేగా ఆరెంజ్, అప్పుడు కాకుండా ఇప్పుడు మళ్ళీ చూసారు. ఆరెంజ్ సినిమాని పాటల కోసం చూస్తారు, కథ కోసం కాదు. అంటే జెనీలి అని ఆ లుక్ లో చూస్తారు, కథ కోసం కాదు. జెనీలి ఆల్రెడీ అది సేమ్ మన బొమ్మరిలో చేసిన క్యారెక్టరే, కాకపోతే కాస్త ఇంకెక్కువ చూస్తాము, సాంగ్స్ ఉంటాయి, అలా చూస్తారు ఆరెంజ్ని. 1 నేను ఒక్కడనే మాత్రం అదే నేను చెప్తున్నాను కదా, స్టోరీ ఉంటుంది ఆ సినిమాలో. అది మేబీ ఆ జనరేషన్కి అర్థం కాలేదు, ఈ జనరేషన్ బాగా ఎక్కుతుందేమో. అప్పట్లో దానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ కొన్ని సినిమాలు ఉన్నాయి మహేష్ బాబువే, ఎందుకు ఆడలేదో తెలియదు ఇప్పటికీ. సైనికుడు సినిమా గుర్తుందా? సైనికుడు గుర్తుంది, చాలా బాగుంటుంది ఆ సినిమా. కానీ థియేటర్లో ఆ సినిమా పెద్ద ఏం హిట్ అన్నట్టు బోల్డ్ అంత ఖర్చు పెట్టి తీశారు. అవును, అంటే అన్నీ మరీ అతిథిలా చూడలేంలే, కానీ కొన్ని ఉంటాయి, కొన్ని మాత్రం వద్దునే అనిపిస్తుంది. బ్రహ్మోత్సవం అలాంటివి. బట్ కొన్ని సినిమాలు నిజంగా బాగుంటాయి. ఇప్పుడు రీ రిలీజ్ అయింది కదా, మరి అలా అనుకుంటే అతడుకి థియేటర్లో పెద్ద పేరు రాలే. అతడు నన్ను అడిగితే ఈ రోజు కూడా ఏదో టీవీలో వస్తుంది, మీరు పెట్టండి, ఇప్పుడు ప్రతిరోజు వస్తుంది. అది కూర్చుని మనం ఆఫీస్కి వచ్చే వాళ్ళని కూడా ఆగి సీన్ చూసి పోదాంలే అనిపిస్తుంది. బానే ఉంటది అది, అంతే. కొన్ని సినిమాలు అలా ఉంటాయి. ఇప్పుడు రిలీజ్ అయితే మళ్ళీ దానికి ఇట్లానే బ్రహ్మరథం పడతారేమో. కలేజా టీవీలో అదేంటి థియేటర్స్ కి వచ్చినప్పుడేమో అంటున్నారు, టీవీలో ఎగబడి చూస్తున్నారు. అసలు మిమ్మల్ని ఏమనాలి, అంత పగేంటి? సో నౌ కలేజా అయితే మొత్తం రికార్డులన్నీ తిరగ రాసేసింది. రీ రిలీజ్ సినిమా ఒక రిలీజ్ సినిమా లాగా, ఫ్రెష్ రిలీజ్ సినిమా లాగా డీసెంట్ కలెక్షన్స్ తెచ్చింది. ఇది ఒక రికార్డ్ చెప్పాలంటే. అండ్ ఈ ఆనవాయితీ ఏదో కొంచెం బాగుంది. అప్పట్లో కూడా వేసేవారంట. ఇంకా అప్పట్లో ఒకసారి థియేటర్లోంచి సినిమా వెళ్ళిపోతే ఇంక మళ్ళీ వచ్చే దారే ఉంది? లేవు. నువ్వు ఇంకోటి మీకు తెలియదు, ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, రీ రిలీజ్ వచ్చిందని. సురేష్ ప్రొడక్షన్స్ అన్నపూర్ణ బ్యానర్ పైన అండ్ అప్పట్లో గీతా ఆర్ట్స్ సినిమాలన్నీ, పాత సినిమాలన్నీ కూడా రిజల్యూషన్ మార్చేసి యూట్యూబ్లో పెట్టారు, చూడండి. ఇంక్లూడింగ్ అమృతం కూడా. నీకు ఆ మబ్బు ఉండదు, అవే ఉండవు, ఆ మెరుపులు ఉరుములు అన్నీ కనపడవు. డీసెంట్గా ఇప్పుడు నిన్న షూట్ చేసినట్టుగా అన్నీ వదిలేరు. మీరు ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ కొట్టండి, ఆ పాత సినిమాలు అన్నీ కూడా పాతయి, ఏ టు జెడ్ యూట్యూబ్లోనా అన్ని. సురేష్ ప్రొడక్షన్స్ అని కొడితే వస్తాయి. నాట్ ఓన్లీ సురేష్ ప్రొడక్షన్, అన్నపూర్ణ, గీతా ఆర్ట్స్, ఇంకొన్ని కూడా పాత బ్యానర్స్ అన్నీ ఇప్పుడు సినిమాలు అన్నీ ఏం చేసాయంటే ఫ్రెష్ చేసేసాయి. నువ్వు ఇప్పుడు నిన్న మొన్న చూసినట్టు చూడొచ్చు. అండ్ అప్పట్లో జగదేక్ వీరుడు, అతిలోక సుందరి, ఇప్పుడు నెక్స్ట్ ఆ జనరేషన్ తర్వాత వచ్చిన వాళ్ళు అయ్యో థియేటర్లో మిస్ అయ్యాను అనుకుంటారు కదా. ఇవి చూసినప్పుడు మంచి ఎగ్జైట్మెంట్ వస్తుంది. ఈవెన్ అమృతం సీరియల్ కూడా ఆ పాత ఉండదు, మొత్తం ఫేస్ అంతా క్లీన్ గా చేసి మళ్ళీ రిలీజ్ చేశారు. చూడాలైతే అది చాలా మంది మిస్ అయ్యాం కూడా మనం ఆ సీరియల్లో చేసిన వాళ్ళని. చూద్దాం. థ్యాంక్ యూ.